హేమ రెస్ట్ తీసుకునే టైం అయిందండి. ఇక మేము ఇంటికి బయలుదేరుతాం. అప్పుడేనా? ఇప్పుడే కదా వచ్చారు, కాసేపు కూర్చొనివ్వండి. అస్సలు ఒప్పుకోడక్క. టైం టేబుల్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇక మేం బయలుదేరుతాం. మీరందరూ ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటికి రండి. సరే. ఒక్క నిమిషం హేమ. తీసుకో. తీసుకో హేమా. తీసుకో. ఇది పట్టుకోండి. అయ్యో వద్దు. గాడ్ బ్లెస్ యూ. అయ్యో లేమ్మా, సంతోషంగా ఉండు. ఆగవే ఆగవే ఆగవే. ఏం చేస్తున్నావు? జగదాత్రి అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు డెలివరీ సరిగ్గా జరిగి పండంటి బిడ్డ పుట్టాలని లేదా? ఉంది. దానికి అక్క కాళ్ళకి దండం పెట్టడానికి ఏంటి సంబంధం? ఒసి పిచ్చి మొద్దు. పెళ్ళై ఇన్నేళ్ళవుతున్నా వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అసలు పుడతారో లేదో కూడా తెలీదు. అలాంటి దీని కాళ్ళకి మొక్కుతానంటున్నావు? ఖచ్చితంగా దీనికో దీని మొగుడికో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇలాంటి వాళ్ళని కలిశాక నువ్వు చేయాల్సింది కాళ్ళకి దండం పెట్టడం, ఆశీర్వాదం తీసుకోవడం లాంటివి కాదు. ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోండి. పాపమే, అక్క గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పాపం అక్కది మంచి మనసే. అది అక్క కాదే, నక్క. తెలివైన నక్క. అందుకే మనసంతా విషం ఉన్నా పైకి మాత్రం మంచితనంగా ఉంటుంది. అవునమ్మి, నిష్క చెప్తా ఉండేది నీ మంచి కోసమే. ఇలాంటి వాళ్ళ దిష్టి నీకు తగలడం అంత మంచిది కాదమ్మి. టైం అవుతుంది కదా మీకు, పదండి వెళ్దాం. వెళ్ళొస్తాను అంకుల్. బాయ్ అక్క. సరే దా. పాండి